హలో ఫ్రెండ్స్, ఇవాళ నేను మీకోసం కొత్త వీడియో తీసుకొచ్చాను. అది ద హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. మనం ఏం చదువుతున్నామంటే సెక్షన్ 5 టు సెక్షన్ 17 చదువుతున్నాం అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ కోసం. అడాప్షన్ అంటే పిల్లల్ని దత్తత తీసుకోవడం. మెయింటెనెన్స్ అంటే వాళ్ళ బతకడానికి ఫైనాన్షియల్గా సహాయపడడం. ఓకేనా? అడాప్షన్ బై ఆర్ టు హిందూ వాళ్ళే హిందూకే ఇచ్చుకోవాలి. ఇఫ్ కండిషన్ ఆర్ నాట్ అలౌడ్ దెన్ వాయిడ్. ఒకవేళ ఆ కండిషన్స్ లేకపోతే హిందూ కాకుండా వేరే వాళ్ళు ఇస్తే అది వ్యాలిడ్ కాదు ఆ అడాప్షన్. ఇఫ్ వాయిడ్ నో రైట్స్ ఇన్ న్యూ ఫ్యామిలీ ఆర్ ఓల్డ్ రైట్స్ ఆర్ స్టిల్ వ్యాలిడ్. ద వాయిడ్ నో రైట్ ఇన్ న్యూ ఫ్యామిలీ, ఓల్డ్ ఫ్యామిలీ రైట్స్ ఆర్ స్టిల్ వ్యాలిడ్ అంటే ఏం చెప్తుందంటే, ఒకవేళ అలా జరిగిన దత్తత తీసుకున్న, ఒకవేళ హిందూ కాకుండా వేరే వాళ్ళు తీసుకున్న, ఏదైతే కొత్తింటికి పోతారో వాళ్ళ దాంట్లో ఎటువంటి రైట్స్ ఉండేయా వెళ్ళిన అబ్బాయికి, అడాప్షన్ అబ్బాయికి ఏ ఇంటి నుంచి అయితే వెళ్ళాడో పాత ఇంట్లోనే రైట్స్ అన్నీ ఉంటాయి. అంటే ప్రాపర్టీస్లో షేరింగ్ కానీ అట్లాంటివి. ఫాదర్ మదర్ కొత్త ఇంటికి ఎవరైతే అడాప్షన్ తీసుకుంటారో కండిషన్ కంప్లీట్ కాకుండా అది వాయిడ్ అని చెప్తుంది. పాత ఇంట్లోనే వ్యాలిడ్ ఉంటాయి, అన్ని రైట్స్ ఉంటాయి ఆ అబ్బాయికి అనేసి చెప్తుంది. నెక్స్ట్ చూద్దాం మనం ఇంకా డెప్త్లో. సెక్షన్ 6 ఏం చెప్తుందంటే కండిషన్స్ చెప్తుంది. ఆ కండిషన్ ఏంటియో చూద్దాము. కండిషన్స్ మొత్తం 4 ఉన్నాయి. వాట్ కండిషన్స్ అంటే కెపాసిటీ అండ్ రైట్ టు టేక్ ఇన్ అడాప్షన్. వాళ్ళకి అర్హత ఉండాలి అడాప్షన్ తీసుకోవడానికి ఫస్ట్. సెకండ్ వన్, ద పర్సన్ గివింగ్ ఇన్ అడాప్షన్ హ్యాస్ ద కెపాసిటీ టు డూ సో. ఎవరైతే ఇచ్చే వాళ్ళు ఉన్నారో వాళ్ళకి కొన్ని కండిషన్స్ ఉండాలి, తీసుకునే వాళ్ళకు కూడా కండిషన్ ఉండాలి అని చెప్తుంది. ద పర్సన్ అడాప్షన్ ఈజ్ కేపబుల్ టు బీ టేకెన్ ఇన్ అడాప్షన్. అడాప్షన్ ఈజ్ మేడ్ ఇన్ కంప్లైన్స్ విత్ ద అదర్ కండిషన్స్ మెన్షన్. సెక్షన్ 7 ఏం చెప్తుందంటే మేల్ హిందూ టు అడాప్ట్. మేల్ హిందూ అంటే ఒకవేళ మొగైనా, ఆడవైనా మొగైనా అడాప్ట్ చేసుకుంటే వాటికి కండిషన్స్ ఏమున్నాయో సెక్షన్ 7 చెప్తుంది. సౌండెడ్ మైండ్, ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు మాత్రం ఫిజికల్గా మెంటల్గా కరెక్ట్ ఉండాలంటే అన్నీ తెలిసి ఉండాలి. ఏమైతే చెప్తున్నారో వాళ్ళకి అర్థమయ్యేలాగా ఉండాలి. దాన్నే సౌండ్ మైండ్ అంటారు. కెన్ అడాప్ట్ సన్ ఆర్ డాటర్. అమ్మాయి చైల్డ్ అయినా అబ్బాయి చైల్డ్ అయినా తీసుకోవచ్చు అని చెప్తుంది. కన్సెంట్ ఆఫ్ వైఫ్ ఈజ్ నీడెడ్. ఒకవేళ పెళ్ళయి ఉంటే భార్యది అనుమతి తీసుకొని అడాప్షన్ తీసుకోవాలి అనేసి సెక్షన్ 7 చెప్తుంది మనకి. ఇంకా నెక్స్ట్ సెక్షన్ 8 గురించి మనం తెలుసుకుందాం. సెక్షన్ 8 ఏం చెప్తుందంటే ఫీమేల్ హిందూ టు అడాప్ట్. ఒక ఆడ మనిషి అడాప్షన్ తీసుకోవాలంటే కండిషన్స్ సేమ్ కండిషన్సే. మగ మనిషి తీసుకోవడానికి ఏం కండిషన్స్ ఉన్నాయో ఆడ మనిషి తీసుకోవడానికి కూడా అదే కండిషన్స్. సౌండ్ మైండ్ అయితే తెలివిగా ఉండాలి, మెంటల్గా ఉండకుండా ఏం చెప్తున్నారో అర్థం చేసుకునే విధంగా ఉండాలి. కెన్ అడాప్ట్ సన్ ఆర్ డాటర్, ఇద్దరిని అమ్మాయినైనా అబ్బాయినైనా తీసుకోవచ్చు అని చెప్తారు. కన్సెంట్ ఆఫ్ హస్బెండ్ ఈజ్ నీడెడ్. ఇక్కడ ఫీమేల్ ఉంది కాబట్టి వాళ్ళ హస్బెండ్కి అనుమతి తీసుకోవాలి అడాప్షన్ తీసుకునేటప్పుడు అని సెక్షన్ 8 చెప్తుంది మనకి. సో మనం ఇంకా ముందు సెక్షన్ 9, 10 అట్లా తెలుసుకుందాం. అప్పటి వరకు నా వీడియో మీరు కంటిన్యూస్గా చూడండి, మధ్యలో మాత్రం స్కిప్ చేయకండి. ఇది ఏఐబి 20 ఫుల్ ఇంపార్టెంట్ టాపిక్ మనకి ఫ్యామిలీ లాలో. ఒకవేళ ఏఐబి 20 కాకపోయినా మనకి సెక్షన్ 9 ఏం చెప్తుందంటే హూ కెన్ గివ్ ఫర్ అడాప్షన్. ఎవరైతే అడాప్షన్ ఇవ్వాలి, మదర్, ఫాదర్, గార్డియన్. ఇఫ్ బోత్ అలైవ్, కన్సెంట్ ఆఫ్ బోత్ మదర్ అండ్ ఫాదర్ నీడెడ్. ఇఫ్ బోత్ డెడ్, గార్డియన్ విత్ కన్సెంట్ ఆఫ్ కోర్ట్. ఎవరెవరు తీసుకోవచ్చు అంటే ఒక మదర్ తీసుకోవచ్చు, ఒక ఫాదర్ తీసుకోవచ్చు, గార్డియన్ తీసుకోవచ్చు. అంటే చూసేవాళ్ళు ఒక అమ్మన్నా నాన్నైనా
చూసే వాళ్ళు ఎవరైతే బాగోగులు చూసుకుంటారో వాళ్ళు గార్డియన్ అంటారు. సో ఇప్పుడు ఇద్దరు బతికి ఉంటే భార్యాభర్తలలో ఇద్దరు అనుమతితోటే ఆ అడాప్షన్ తీసుకోవాలి. ఒకవేళ ఇద్దరు చనిపోతే గార్డియన్ అనుమతి తీసుకోవాలి. గార్డియన్ ఎవరైతే ఆ బాగోగులు చూసుకుంటున్నారో ఇచ్చినా తీసుకున్నా హూ కెన్ గివ్ ఫర్ అడాప్షన్ అని అడుగుతుంది. సెక్షన్ 9 ఇదే చెప్తుంది మనకి. సెక్షన్ 10 ఏం చెప్తుందో చూద్దాం. హూ మే బీ అడాప్ట్, ఎవరైతే తీసుకున్నారో వాళ్ళ కండిషన్స్ ఏంటియో చూడాలి మనం సెక్షన్ 10లో. హిందూ అయి ఉండాలి ఫస్ట్, ఆడ మనిషి అయినా మగ మనిషి అయినా, మేల్ ఆర్ ఫీమేల్ ఎవరైనా తీసుకోవచ్చు. హిందూయే మస్ట్, హిందూస్కే, వేరే వాళ్ళకి తీసుకునేకి ఛాన్స్ లేదు. ఫస్ట్ అడాప్షన్, రీఅడాప్షన్ ఈజ్ నాట్ అలౌడ్. ఒక్కసారి అడాప్ట్ చేసినాక మళ్ళీ ఆ అబ్బాయిని వేరే వాళ్ళకి అడాప్ట్ చేస్తామంటే అది కాదు, కుదరదు, అట్లా చేయొద్దు, అది తప్పు అని సెక్షన్ 10 చెప్తుంది. నాట్ మ్యారీడ్, పెళ్ళి కాకపోయినా మనం అడాప్షన్ తీసుకోవచ్చు. అండర్ 15 years ఏజ్, 15 years లోపు పిల్లలనే. సెక్షన్ 11 అడిషనల్ కండిషన్స్. సెక్షన్ 11 ఏం చెప్తుందంటే ఎక్స్ట్రా కండిషన్స్. ఆ కండిషన్స్ మనకి వర్తించవు. ఆ ఎక్స్ట్రా కండిషన్స్ ఏంటియో చూద్దాం. ఇఫ్ సన్ ఈజ్ బీయింగ్ అడాప్టెడ్ దెన్ యూ మస్ట్ డూ హ్యావ్ లివింగ్. కొడుకును దత్తత తీసుకుంటుంటే నువ్వు బ్రతికి ఉండకూడదు. వీళ్ళు లేని వాళ్ళే అడాప్షన్ తీసుకోవాలనేసి కండిషన్. ఒక కొడుకు వాళ్ళ కొడుకు బతికి ఉంటే కొడుకు వాళ్ళ కొడుకు అంటే మనుమడు బతికి ఉంటే తీసుకోవద్దు అనేసి సెక్షన్ 11 చెప్తుంది. అడాప్షన్స్ తీసుకోవద్దు అనేసి. ఇఫ్ ఫీమేల్ ఈజ్ అడాప్టింగ్ సన్ దెన్ అదే కంటిన్యూయేషన్, ఎక్స్ట్రా అడిషనల్లోనే ఇది కూడా కండిషన్. ఒక ఆడ మనిషి అడాప్షన్ తీసుకుంటే వాటికి కండిషన్స్ ఏంటియో చూద్దాం. మినిమం 21 years ఏజ్ గ్యాప్. ఇఫ్ డాటర్ ఈజ్ బీయింగ్ అడాప్టెడ్ దెన్ యూ మస్ట్ నాట్ హ్యావ్ లివింగ్. అంటే ఒక అమ్మాయి దత్తత తీసుకున్నప్పుడు అబ్బాయిని దత్తత తీసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో 21 years గ్యాప్ ఉండాలి. సేమ్ మెన్కి కూడా ఇదే కండిషన్. ఇలా జెంట్స్ ఒకవేళ అబ్బాయి ఎవరైతే అంకల్ ఉంటాడో వాళ్ళు అమ్మాయిని అడాప్ట్ చేసుకుంటే వాళ్ళిద్దరి మధ్యలో 21 సంవత్సరాల గ్యాప్ ఉండాలి అనేసి చెప్తున్నారు అడిషనల్ కండిషన్లో. అయితే సేమ్ యాజ్ ఇట్ ఈస్ ఇఫ్ డాటర్ ఈజ్ బీయింగ్ అడాప్టెడ్ దెన్ యూ మస్ట్ నాట్ హ్యావింగ్ లివింగ్. అంటే ఒక అమ్మాయిని తీసుకునే ముందు మన ఇంట్లో మనకి ఒక కూతురు ఉండకూడదు, మన కొడుకు కూతురు ఉండకూడదు, మన్మరాలు ఉండకూడదు. అప్పుడైతేనే మనం ఒక ఆడామెను తీసుకోవచ్చు. ఇది కండిషన్స్. ఇఫ్ మేల్ ఈజ్ అడాప్టెడ్ డాటర్ దెన్ మినిమం 21 years. ఇందాకే చెప్పాను కదా, మళ్ళీ రీఅడాప్షన్ ఉండొద్దు. సో సైమల్టేనియస్ అడాప్షన్ అంటే ఏకకాల స్వీకరణ. అంటే ఇప్పుడు ఒకసారి ఇచ్చేసాక మళ్ళీ తీసుకోవడం ఉండదు, ఒకేసారి ఇచ్చేసేయాలి, టైం తీసుకోవద్దు ఎక్కువ అనేసి. దత్త హోమం ఇవన్నీ అవసరం లేదు అని చెప్తున్నారు అడిషనల్. మనం హిందూ మెయింటెనెన్స్ గురించి తెలుసుకుందాం ఇక్కడ నుంచి. సెక్షన్ 18 to సెక్షన్ 30 మెయింటెనెన్స్ గురించి చెప్తుంది. మెయింటెనెన్స్ ఏంటిది సెక్షన్ బిలో మనం చదివినాము ప్రీవియస్ వీడియోలో. ప్రొవిజన్ ఫర్ ఫుడ్, క్లాతింగ్, రెసిడెంట్, ఎడ్యుకేషన్ అండ్ మెడికల్ అటెండెన్స్ అండ్ ట్రీట్మెంట్, మ్యారేజ్ ఎక్స్పెన్సెస్ అండ్ అన్మ్యారీడ్ డాటర్. అంటే ఇప్పుడు మనకు ఖర్చులు ఉంటాయి కదా, డైలీ నీడెడ్ మనకి కావాల్సిన వాటి ఖర్చులు ఒకరు మనకిస్తే దాన్ని మెయింటెనెన్స్ అంటారు. సో మనకి ఫుడ్, క్లాత్, తిండి, బట్టలు, ఉండడానికి ఇల్లు, ఎడ్యుకేషన్ ఇవన్నిటిని మెయింటెనెన్స్ అంటారని సెక్షన్ 13Bలో సెక్షన్ 18 ఏం చెప్తుందో చూద్దాం. మెయింటెనెన్స్ ఆఫ్ వైఫ్ టు బి మెయింటైన్డ్ బై హస్బెండ్ ఫర్ లైఫ్ టైం. మెయింటెనెన్స్ అంటే ఒక భర్త భార్యని జీవితాంతం పోషించాలి, దాన్ని మెయింటెనెన్స్ అంటారు. వైఫ్ కెన్ స్టే అవే ఫ్రమ్ హస్బెండ్ అండ్ స్టిల్ గెట్ మెయింటెనెన్స్. భార్య భర్త నుంచి దూరం ఉన్నా సరే ఆ భార్యకి భర్త మెయింటెనెన్స్ ఇస్తూనే ఉండాలి అనేసి
మనం ఈ వీడియోలో తెలుసుకున్నాం. సెక్షన్ 18 చెప్తుంది ఇదంతా. డెజర్షన్ విడిచిపెట్టడం, బై హర్ట్. క్రూరాలిటీ క్రూరత్వముగా బిహేవ్ చేయడము, 2 పెళ్ళిళ్ళు చేసుకోవడం, బైగమీ బై హస్బెండ్, ఎక్స్ట్రా మ్యారిటల్ రిలేషన్షిప్, నో లాంగర్ హిందూ లేకుండా రిలీజన్ మారిపోయినారు, వేరే అఫైర్స్ పెట్టుకున్నాడు, బయట పెళ్ళి కాకుండా ఇంకో సంబంధం పెట్టుకున్నాడు, అదర్ రీజనబుల్ క్యాజెస్. ఇవి 6 హస్బెండ్ సైడ్ తప్పు ఉంటే అతను కంపల్సరీగా మెయింటెనెన్స్ ఇవ్వాలి అనేసి సెక్షన్ 18 చెప్తుంది మనకి. డిఫరెన్స్ బిట్వీన్ హిందూ మ్యారేజ్ యాక్ట్ 1955 అండ్ హిందూ అడాప్షన్ మెయింటెనెన్స్ యాక్ట్ 1956. దీన్ని షార్ట్ ఫామ్లో హెచ్ఎంఏ అని హిందూ మ్యారేజ్ యాక్ట్ అంటాము, హెచ్ఏఎంఏని హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ని అంటాము. హిందూ మ్యారేజ్ యాక్ట్లో ఏంటి కండిషన్స్ చూద్దాం. మెయింటెనెన్స్ ఇస్ ఓన్లీ అవైలబుల్ ఓన్లీ విత్ అ పిటిషనర్, నాట్ అన్ ఇండిపెండెంట్ రైట్. ఒక పిటిషనర్తో మాత్రమే నిర్వహణ అందుబాటులో ఉంటుంది, స్వాతంత్ర హక్కు కాదు. అంటే ఇది ఒక్కరు మాత్రమే మెయింటెనెన్స్ ఇస్తారనేసి హిందూ మ్యారేజ్ యాక్ట్లో చెప్తున్నారు. హిందూ అడాప్షన్ అండ్ మెయింటెనెన్స్ యాక్ట్ ఏం చెప్తుందో చూద్దాం. ఇండిపెండెంట్ రైట్ సెక్షన్ 19 ఏం చెప్తుందంటే, విడో డాటర్ ఇన్ లా, ఫాదర్ ఇన్ లా రెస్పాన్సిబిలిటీ టిల్ మ్యారేజ్. అంటే ఒక కోడలు భర్త చనిపోతే